నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్। తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద నాయుడు ఆ పార్టీ పట్ల తన ప్రగాఢ ప్రేమను చాటుకుంటూ చంద్రబాబు నాయుడు పట్ల అపారమైన అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు। 2004లో అలిపిరి వద్ద జరిగిన బాంబు బ్లాస్టింగ్ సమయంలో అతను చంద్రబాబుతో రెండో కారులో సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సంఘటన నేపథ్యంలో నాటి నుండి నేటి వరకు చంద్రబాబు ఆయురారోగ్యాల కోసం ప్రతి సంవత్సరం ఆయన వెంకటేశ్వర స్వామికి 101 టెంకాయలు అర్పించి దేవుని ఆశీస్సులు చంద్రబాబుకు అందాలని ప్రార్థిస్తున్నాడు। నమో వెంకటేశాయ। ఈరోజు అక్టోబర్ 1 ఆనాడు 2003 ఫ్లోమోర్ మైన్స్ బాంబు దాడిలో మా చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయనకి పునర్జన్మనిచ్చి ఆయన్ని కాపాడి ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఉండాలన్న ఆలోచన, ఈ రాష్ట్రంలో ఎన్నో విపత్తులు వస్తాయి మీరొక్కరే సాధ్యమని చెప్పని భగవంతుడు ముందుగానే ఆయనకి ఆశీర్వదించి ఆయుష్నిచ్చి పంపించినటువంటి పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం। అటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నేను ఆయన ఆనాడు జరిగినటువంటి ఫ్లోమోర్ మైన్స్ బాంబు పేరులో నేను కూడా ఆనాడు ఒక ప్రత్యక్ష సాక్షినిగా ఆనాడు వెనక ఉండడం జరిగింది। ఆ కోణంలో బాబు గారు నేను ఆ రోజు ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి పునర్జన్మ ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి ఆయన చంద్రబాబు నాయుడు గారి తరఫు నేను ప్రతి సంవత్సరం ఆయనకి నేను 101 టెంకాయ కొట్టి అన్నదానాలు చేసేటువంటి కార్యక్రమం 2004 నుంచి కూడా చేస్తున్నాను ఈనాటి వరకు। మరి ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమ అది వెలగట్టలేనటువంటి శ్రమ। ఈనాడు మళ్ళీ ఈ విపత్తులు వస్తే ఈ విపత్తులకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరు అన్న ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఎన్నో విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ప్రజలు చూస్తున్నారు। అటువంటి ప్రజల ఆశీర్వాదం కూడా ఆయనకి ఉందని, ఆయన నిన్ను నూరేళ్ళు ఉండాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పన్న ఆలోచన ఈరోజు ఆయన తరపుగా, భగవంతుడి తరపుగా నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మాకు ఆయనకి ఉన్నటువంటి ఆ ఒక్క సంబంధం, ఆయన బాగుండాలి, ఆయన అంటే మాకు ఎంతో ప్రాణం, ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం నాకు భగవంతుడు శక్తినివ్వాలని చెప్పన్న ఆలోచన నేను కూడా స్వామివారికి నేను కోరుకోవడం జరిగింది। మరి అటువంటి ఆ భగవంతుడు మా చంద్రబాబున్న బాగుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి